జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్కి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పై పోలీస్ అధికారి సిఐ రాజేందర్ దాడి చేశారు. జిల్లాలో తెలంగాణ చౌక్లో అఖిలపక్షంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని అన్నారు. నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియాపై మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జర్నలిస్టు శ్రీచరణ్ పై దాడి చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిల పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, అధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, విద్యార్థి సంఘం నాయకులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడి చేసిన సీఐ రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. శ్రీచరణ్ జర్నలిస్ట్ పై దాడి చేసిన సీఐని తెలంగాణ జర్నలిస్ట్ ఐక్యత, తెలంగాణ నిరుద్యోగుల ఐక్యత. జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడి చేసిన సీఐ రాజేందర్ ను వెంటనే శ్రీచరణ్ పై దాడి చేసిన సీఐ రాజేందర్ ను వెంటనే దేవిరాజు చేసిన సీఐ రాజేందర్ ను వెంటనే జర్నలిస్ట్ పై దాడి చేసిన సీఐ రాజేందర్ ను నువ్వు పిల్లిలాగా జైలుకి వెళ్తే నిన్ను హైలైట్ చేసింది ఈ జర్నలిస్టులు. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా ఈ జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులను మరి నువ్వు దాడి చేయించడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉన్నాయి, ఈ జైళ్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులతోని ఇటు విద్యార్థులపై అటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాడు. మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీపై నిరసన కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాల యొక్క తప్పులను, మంచి చెడులను మరి సమాజానికి చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా. మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అయినటువంటి శ్రీచరణ్ పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో రావడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టడం కట్టింది. మీకు పట్టం కట్టిన ఈ 8 నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఆ సిఐ రాజేందర్ గారిపై మరి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. మరి అదేవిధంగా మరి శ్రీచరణ్కి సరైనటువంటి మెరుగైన వైద్యం కల్పించి వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని చెప్పి మరి అఖిల పక్షం తరఫున మేము వేములవాడ పట్టణ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్న రోజున జరిగినటువంటి విలేకరుల పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వాళ్ళ ఒక డిమాండ్స్ పైన లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఇవాళ ప్రజాదేశం అనే దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రజాపాలన అనే దేశంలో ఇలా జరిగేటి ఇలా నిరుద్యోగుల వల్ల ఒక నిరసన కార్యక్రమాల్లో భాగంగా విలేకరులు ఆ ఒక్క వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి రాజేందర్ వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇలా జరుగుడు ఒక విలేకరులు అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక కళారూపం రూపొందించే విలేకరుల మీద దాడి జరగడం ఇది సిగ్గుసేట్గా మేము సిపిఐ పక్షాన భావిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ జేఏసీ పైన
అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జే న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వేములవాడ